నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, అనసూయ గారు అంటే తెలియని వారు ఎవరూ లేరు. యాంకర్గా అడుగు పెట్టినప్పటికీ తనదైన నటనతో, తనదైన హావభావాలతో, లేకపోతే తనదైన మేనరిజమ్స్తో తనకంటూ ఒక ట్రెండ్ సృష్టించుకున్నారనే చెప్పచ్చు. చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తనకున్నారు. అయితే జనరల్గా ఈ సెలబ్రిటీస్ టూర్స్ వెళ్తూ ఉంటారు, పిక్స్ షేర్ చేస్తూ ఉంటారు కదా. తిను కూడా ఫ్యామిలీతో వెళ్ళారు. కొన్ని పిక్స్ షేర్ చేశారు విత్ హస్బెండ్వి. అయితే అవి కొంచెం రొమాంటిక్గా ఉన్నాయి. దాంతో నెటిజన్స్ చాలామంది ఫైర్ అవుతున్నారు. నా పిక్స్ నా హస్బెండ్తో తీసుకుంటే మీకు ప్రాబ్లం ఏంటి అంటున్నారు అనసూయ గారు. ఇక్కడ ఎవరి వర్షన్ తప్పు అని అనలేకపోవచ్చేమో, మీరేం చెప్తారు? మనం మరి ఏదైనా కొంచెం ఉన్నతున్నట్టు మాట్లాడుకున్నాం, మనకు అలవాటు కనుక మీరు అన్నటువంటి హావాలు భావాలు నాకేమి కనిపించలేవు. తర్వాత మీరు అన్నటువంటి కొంచెం రొమాన్స్ కూడా కనిపించలేదు. అది చాలా సెక్సీగా ఉన్నాయి. ఎందుకంటే తన మొగుడితో తను సెక్స్ చేయడం పెద్ద తప్పేం కాదు. బొగ్గలు కొరికేయడం, మూతి కొరికేయడం ఏదో మొత్తానికి కొంచెం సెక్సీగానే ఉంది ఆవిడ. నేను దాన్ని మెచ్చుకుంటా. ఎందుకంటే నీకు ఆర్టిస్ట్ ముఖాన్ని రంగు పూసుకున్న తర్వాత, ఆర్టిస్ట్ అయిన తర్వాత ఆవిడ మంచి ఆర్టిస్టే. ఒక క్షణం సినిమాలో ఆవిడ ఎంత మంచి ఆర్టిస్టో తెలుస్తుంది. రంగస్థలం సినిమాలో ఆవిడ ఎంత మంచి ఆర్టిస్టో తెలుస్తుంది. ఎండగా మొన్న వచ్చిన పుష్ప సినిమా కూడా ఎంత మంచి ఆర్టిస్టో తెలుస్తుంది. ఇలా మామూలుగా ఈ జబర్దస్త్ ఇట్లాంటి కార్యక్రమాల్లో చేయడం ద్వారా ఆవిడకి ఏంటంటే ఒక 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 స్థాయి తగ్గినట్టుగా అనిపించింది అన్నమాట. ఆవిడ నిజంగా సినిమా స్టార్ ఉంటే చాలామంది సినిమా స్టార్స్ కంటే చాలా మంచి స్టార్స్. ఆవిడలో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే కళ్ళు. ఆ కళ్ళు కాటుకు పెట్టినట్టు చాలా బాగుంటుంది ఆవిడ. అది తర్వాత శృంగారం చేస్తారనుకుంటారు, కానీ శృంగారం చేయడానికి కూడా అందరూ పనికిరారమ్మా అనుకుంటారు. ఆ రోజుల్లో ఎల్ విజయలక్ష్మి ఎంత బాగా చేసేది శృంగారం అంటే అది. ఎన్టీ రామారావు గారు కూడా ఎల్ విజయలక్ష్మికి ఫ్యాన్. అది ఇంకోసారి చెప్తాను. ఎందుకంటే శృంగారం అంటే అది ఆవిడకే. ఎందుకంటే అంత శృంగారం చేయగలుగుతుంది ఆవిడ. మంచి నాట్యగత్తే, భరతనాట్యం చేస్తుంది, కూచిపూడి చేస్తుంది కనుక ఎల్ విజయలక్ష్మి శృంగారంలో అతిదేవత. ఆవిడ అంత గొప్పదన్నమాట. అందుకు రామారావు గారు ఆవిడ పెద్ద ఫ్యాన్ అన్నమాట. అడిగి మరీ నర్తనశాలలో ఎల్ విజయలక్ష్మిని వేయించుకున్నాడు. నర్తనశాల సినిమా ఆవిడ దగ్గర డ్యాన్స్ నేర్చుకొని ఇద్దరు కలిసి డ్యాన్స్ నేర్చారన్నమాట. ఆవిడ వచ్చిందంటే ఎన్టీ రామారావు తాలూకు శత జయంతోత్సవంకి ఆవిడకున్న భక్తి అంత గొప్పదన్నమాట. అది అలా ఉంచినట్టయితే అట్లాంటి ఫీచర్స్ మన అనసూయకు ఉన్నాయి. దయచేసి ప్రేమించి పెళ్లి చేసుకుంది. అదంతా ఒక ట్రాజడీ. కన్నవారేమో చాలా కాలం ఈయన నమ్మారు కాదు. ఇప్పుడు మళ్ళీ అందరూ ఒకే చోట ఉంటారు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూడా కొంచెం పెద్దవి అయ్యారు. 12-10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇప్పుడు సినిమాల మీద ఎక్కువ దృష్టి పెడుతుందన్నమాట. ఇక్కడ నేను ఆవిడలో వీక్నెస్ ఏది, బలం ఏదని చెప్పాలంటే ఆవిడలో వీక్నెస్ ఊరగానే కోపం వచ్చేస్తుంది. మీరు వెళ్ళి ఏది మీ ఫోన్ ఏది ఇలా అన్నారనుకోండి, అలా ఫోన్ ఇచ్చి నేలకూడదు. అది మీ ఫోన్ అయినా తన ఫోన్ అయినా అదొకటి. అది పెద్ద వీక్నెస్. బలం ఏంటంటే ఆవిడ ఫిజిక్ని, ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు కూడా ఆ ఫిజిక్ని అలా వర్కౌట్స్ అలా మెయింటైన్ చేయడం చాలా చాలా ఆవిడ తాలూకు కృషికి నిదర్శనం. తర్వాత ఏంటంటే అక్కడ డైరెక్టరు ఆర్టిస్ట్ నుంచి ఏమి కావాలని కోరుకుంటాడో అవి సరిగ్గా ఇచ్చేస్తుంది అంతే. నవ్వాలంటే పిచ్చెక్కించేస్తుంది. జస్ట్ పోజెస్లో పిచ్చెక్కించేస్తుంది చాలా మాట. మళ్ళీ ఇంకొక ఆవిడతో యాంకర్ ఉన్నారు. మరి ఆవిడకి అంత లేదు. అలా కాదు, ఇలా చీర కట్టుకొని ఇలాగ అన్నట్టయితే మొత్తం వంపు సొంపులు అంటే కూడా స్పష్టంగా తెలుస్తాయి అన్నమాట. ఇక్కడ ఆవిడకి తనని తాను ఎలా ప్రమోట్ చేసుకోవడమో చాలా బాగా తెలుసు గనక ఎప్పుడు కూడా ఈ జబర్దస్తే శాశ్వతం అనుకొని ఈ సినిమానే శాశ్వతం అనుకోదు. ఇంకా ఇంకొక పై అంతస్తు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్సు, నెక్స్ట్ లెవెల్ దాన్ని ఏమంటారు, మంచి నెక్స్ట్ స్టెప్ రీచ్ అవ్వడానికి ఎప్పటికప్పుడు తన వంతు ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ లెవెల్ అంటే రొమాన్స్ అని కాదు నేను చెప్పేది. నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అని అర్థం. అంటే
ఒక ఆర్టిస్ట్, లేడీ ఆర్టిస్ట్కి, యూత్లో ఉన్నటువంటి ఆర్టిస్ట్కి యూత్ కోసం చేసేటువంటి ఎక్స్ప్రెషన్స్ బాగా ఆవిడ తెలుసు మాట. అందువల్ల ఆవిడ కావాలని ఇస్తుంది, ముద్దు పెట్టిందంటే కావాలని ముద్దు పెడుతుంది, లిప్ లాకైనా కావాలని ఇస్తుంది. ఇది తప్పు లేదు కదా. ఒకదాన్ని మెచ్చుకుంటున్నాం, మనం ఒకదాన్ని మెచ్చుకుందాం. ఇప్పుడు అదే ఇంకొకరితో కలిసి ఫోటో ఈ పిక్స్ వచ్చాయనుకో ఎంత చెడ్డ పేరు వస్తుంది కదా. ఇప్పుడు ఆవిడ లిప్ లాకైనా పర్వాలేదు, ముద్దు పెట్టుకున్నా పర్వాలేదు, బొగ్గలు కరిచేసినా పర్వాలేదు, చెవి కరిచేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, చక్కగా ఆగే పెళ్లి చేసుకుంది. ఏదో బిడ్డలు ఉన్నారు, ఏదో వేసవి సమ్మర్ వెకేషన్కి వెళ్ళింది, ఆ ముగ్గురిని కాస్త ఆనందపరుస్తుంది. మిగతా రోజుల్లో ఆవిడ ప్రోగ్రాంలు ఆవిడ ఉంటుంది, వీళ్ళ ప్రోగ్రాంలు ఈవిడ ఉంటాడు. ఆ సమ్మర్ వెకేషన్ వస్తే శుభ్రంగా చేయాలి కదా. తల్లి చేయాలి, సమ్మర్ వెకేషన్ చేసుకుంటున్నారు. దీని పేర్లు పెట్టవలసిన అవసరం లేదు. ప్యూర్ అనసూయ తాలూకు తెలివితేటలు, అనసూయ తనను తాను ప్రమోట్ చేసుకునే విధానం. 3 అనసూయలో నెక్స్ట్ ఫర్దర్గా కనిపించిందంతా సినిమాలే. అనసూయని సినిమాల్లో ప్రమోట్ చేసే డైరెక్టర్లు ఉన్నారు, అనసూయని సినిమాల్లో ప్రమోట్ చేసే స్టార్ హీరోలు ఉన్నారు. ఆ స్టార్ హీరో ఎవరో అందరికీ తెలుసు, అలాగే స్టారు డైరెక్టర్ ఎవరో కూడా అందరికీ తెలుసు. అనసూయ లేకుండా సినిమాలు చేయరు వాళ్ళు. ఆ స్థాయికి వెళ్ళిపోయింది అన్నమాట. ఆ దేనికైనా పనికి వస్తుంది ఆవిడ, ఈ దేనికైనా పనికి వస్తుంది అన్నమాట. అంటే 4 గోడల మధ్య హస్బెండే కావచ్చు, బట్ 4 గోడల మధ్య ఉండాల్సిన రొమాన్స్ ని కొంచెం బయట పెట్టడం ఎందుకు అనేది కొంతమంది నెటిజన్స్ అంటారు. కరెక్టే. మరి 4 గోడల మధ్య ఉండాలనుకుంటే చెన్నైలో టెంపుల్ బే వెళ్తారు, సిల్వర్ బే వెళ్తారు. ఎందుకంటే అక్కడ వాతావరణం బాగుంటుంది, అక్కడ అందరు ఫారినర్స్ ఉంటారు. అక్కడందరూ ఫారినర్స్ అందరూ దుప్పటి కప్పుకొని సముద్రంలో మునగరు, ఫుల్గా జెర్సీ పేసి మామూలుగా వెళ్తారన్నమాట. ఎందుకంటే అక్కడ చల్లని గాలి, మంచి కొబ్బరి చెట్లు, ఇసుక ఎలా ఉంటుంది అది సరికొత్త ప్రపంచాన్ని చూస్తారన్నమాట. అది 4 గోడల మధ్య ఏముంటుంది? ఫ్యాన్ ఉంటే గాలి వస్తుంది, ఏసీ ఉంటే ఏసీ వస్తుంది, అంతకంటే ఏముంది సుఖం? ఏ ఆనందమే ఉంటుంది. నాకు ఉందా వాళ్ళ వెళ్ళిపోయినట్టయితే సముద్రం మహాబలిపురం ఎందుకు వెళ్తారు? ఎంతమంది వెళ్తారు? టెంపుల్ బే ఎంతమంది వెళ్తారు? సిల్వర్ శాండ్స్ ఎంతమంది వెళ్తారు? అది జీవితం అంటే అసలు. ఒకసారి చెన్నపట్నం వెళ్ళి సిల్వర్ శాండ్స్కి వెళ్ళి కూర్చో. ఆ సిల్వర్ శాండ్స్ అంటే వెండి జలదారులాగా ఇసుకుంటుంది. ఆ ఇసుక మీద స్నానం చేసి కూర్చుంటే ఎలాగుంటుంది? మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రాత్రి 12 గంటల వరకు ఉంటారు అక్కడే. ఆ కబుర్లు వెన్నెలు వచ్చిందంటే చాలు సీసోర్ నిండిపోతుంది అన్నమాట. అక్కడ మద్రాసులు ఉంటే నాకు ఇదే పని కదా. ఏముంది, మనకి చేతిలో కారు ఉండేది, వెళ్ళిపోవడం వెన్నెలు రాత్రులు అన్నమాట. కానీ నిజంగా అది మంచిదమ్మా, భర్తతో కాదు. అంటే తను వేసుకున్న కాస్ట్యూమ్స్ బట్టి కూడా, అంటే ఇప్పుడు సినిమాల్లో అట్లా ఎట్లానో ఓకే, బట్ ఇలా ఫ్యామిలీ వెకేషన్స్లో ఉన్నప్పుడు కూడా కొంచెం పద్ధతిగా ఉండొచ్చు కదా, నువ్వు సెమీ న్యూడ్ బట్టలు వేసుకుండడం ఎందుకు అని కూడా కొంతమంది ఆమెను అనేవారు అంటారమ్మా. నాకు అనసూయ చేసిన పని నచ్చింది. ముఖ్యంగా భర్తతో రొమాన్స్ చేయడం కానీ, భర్తతో సెక్సీగా కనిపించడం కానీ, భర్తని ఆనందపరచడం కానీ చాలా మంచి పని చేసింది. వీళ్ళెవరు మాట్లాడడానికి? అరే మామూలు ఇంటర్వ్యూలు పిలిచేసేమో అక్కడ 17 ఏళ్ళు 18 ఏళ్ళ అమ్మాయిలు కాళ్ళు నాకేసి వేలు నాకేసి ఇలా చేసినటువంటి ఈయన్ని అనలేరా మీరు? రామ్ గోపాల్ వర్మని అరే ఇంటర్వ్యూ కానీ పిలుస్తున్నాడు, యూఆర్ వెరీ బ్యూటిఫుల్ అంటున్నాడు, ఆ చేయి పట్టుకుంటున్నాడు, చేయి నాకేస్తున్నాడు, కింద పడిపోతున్నాడు, ఆ కాళ్ళు జుర్రు వేసుకుంటున్నాడు, వేలు కాళ్ళు అన్నీ. అది అదే బాగుందా మిగతా వాళ్ళకి? వాళ్ళు ఎవరండి? ఇంటర్వ్యూ పిలిచినట్టు ఉండాలి. ఇంటర్వ్యూ పిలిచిన వాళ్ళు ఏమో కౌగులించేసుకోవడం, దొల్లేయడం, గట్టిగా నొక్కేయడం, అది ఏంటి ఇదంతానా? దాని బదులుగా వాడు ఆయన భార్యతో చేయమని చెప్పండి. అది దాన్నేమో ఇలా గుడ్లు అప్పించి చూస్తారా కొంతమంది? మీరు ఏమనుకుంటున్నారు? మీరు అమ్మాయిలు ఎలా ముద్దు పెట్టుకుంటున్నారు, ఎవరిని మీరు ప్రేమిస్తారు అని ఇంటర్వ్యూలు చేస్తారా? ఈవినేమో వేలెత్తి చూపిస్తారా? ఇది ఎక్కడ న్యాయం అమ్మా? ఎవరైనా అలా ప్రశ్న చేయలేతే చెప్పాలి. ఎవడరా నీ పిల్లం కాదు, నీ ప్రేజ్ కాదు, నీ 3వ పిల్లం 4వ పిల్లం కాదు, ఎంతమంది నీ జీవితాన్ని నాశనం చేస్తావు అని అడిగితే, నువ్వు మందు తాగేసి అసూరెడ్డి ఏం చేసావు? మందు తాగేసి ఇంకెవరో ఆ పేరు రాపాక శ్రీపాక. ఇది మీ అందరూ ఏమిటి?
ఆ ప్రశ్నలు ఏంటి, నేను 2 సార్ల మధ్య కెమెరా పెడతాను, నీకేమైనా అభ్యంతరం పెట్టుకోమని చెప్పింది. నీకు సరిపోయింది. ఆవిడ కూడాను ఇట్లాంటి చేసే వాళ్ళేమో మీ ప్రశ్న ఎగిరా ఆ మూడితో వెళ్ళిపోయి సరదాగా సమ్మర్ వెకేషన్లో 4 రోజుల పాటు హాయిగా ఉంటే అది తప్పైందా? నేను ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.